హాయ్ అండి. వీకెండ్ స్పెషల్గా అన్హెల్దీ అయిన హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా మైసూర్ బొండని ఇంట్లోనే సూపర్ టేస్టీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు పెరుగు, టేస్ట్కి సరిపడగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని విస్కర్ తీసుకుని పెరుగుని బాగా ఫ్లఫీగా అయ్యేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 ఫుల్ కప్పుల వరకు మైదా పిండిని, 1 పావు కప్పు వరకు బియ్యం పిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది మరీ లూజ్గా అవ్వకుండా ఇక్కడ ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 1 గంట పాటైనా పక్కన పెట్టుకుని నానబెట్టుకోవాలి. మీరు పుల్ల పెరుగు యూజ్ చేస్తే గంట సరిపోతుంది, లేదా తీపి పెరుగు యూజ్ చేసినట్టయితే నైట్ అంతా నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత పిండిలోకి కొద్దిగా జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసుకుని పిండిని ఇంకొకసారి బాగా కలుపుకుని బొండాలు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని బొండాల్లాగా వేసుకుని 2 సైడ్లు మంచి కలర్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకుని వేడిగా మీకు నచ్చిన పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి.